సతీష్ చెప్పండి, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ రోజు పదే పదే ప్రకటన చేయడం కూడా చూసాం. మనం పదే పదే ఆ విజువల్స్ చూపించాం. మీరు లైవ్లో కూడా ఉన్నారు. మాచర్లలో ఏం జరిగింది, మరోవైపు తాడిపత్రి విజువల్స్ కూడా ప్రస్తుతం మనం స్వయంగా పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు వీటన్నింటినీ పగలగొట్టడం కూడా కనిపించింది. సో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అదేవిధంగా దేశం 4 గంటలు జరిగినటువంటి అత్యధిక హింస ఎక్కడైతే జరిగిందో అధికారుల పైన వేటు వేసింది. ఈసీ నియమించినటువంటి పోలీస్ అధికారుల పైన మళ్ళీ ఈసీనే వేటేయాల్సినటువంటి పరిస్థితి. సో ఎందుకు జరిగిందన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా పల్నాడు కలెక్టర్ ని బదిలీ చేశారు. అదేవిధంగా అక్కడ పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఆదేశించింది సిఈసి. అలాగే పల్నాడు ఎస్పీ, అనంతపురం ఎస్పీ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది. ఒక ఐపీఎస్ అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులను సాక్షాత్ ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిందంటే ఏ స్థాయిలో అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలో వీళ్ళ భాగస్వామ్యం ఉందన్న అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటుగా తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేయాలి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలని ఆదేశించింది. 12 మంది సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ ఏవైతే అనంతపురం, పల్నాడు జిల్లాలు, తిరుపతి జిల్లాలకు సంబంధించిన సబార్డినేట్ ఆఫీసర్స్ పై కూడా సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళపై చర్యలు తీసుకుంది. సో ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ అధికారులను సస్పెండ్ చేస్తూ మరి కాసేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి ఇప్పటికే సన్నద్ధమైంది. ఈసీఐ ఆదేశాలు ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఇచ్చినటువంటి ఘటనకు, హింసాత్మక ఘటనకు గల కారణాలను పరిశీలించిన తర్వాత నిర్ణయించింది. సో చాలా స్పష్టంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎవరైతే ఏ జిల్లాల్లో అయితే అధికారులు మార్చమని కోరారో వాళ్ళ ఆదేశాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మార్చిన చోట అధికారులు ఇప్పుడు సస్పెన్షన్ బారిన పడ్డారు. అంటే చాలా స్పష్టంగా ఏకపక్షంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులు హింసాత్మక ఘటనల్లో పోలీసులు సహకరించడం అన్నది అత్యంత తీవ్రమైనటువంటి ఉపేక్షించలేనటువంటి నేరం అది. అందుకని ఇప్పుడు సిఈసి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఏ సిఈసి అయితే ఈ ఎస్పీలను అనంతపురంలో కానీ, పల్నాడులో కానీ, తిరుపతిలో కానీ ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో నియమించింది అదే సిఈసి నియమించినటువంటి ఎస్పీల పైన ఇప్పుడు వేటేయాల్సినటువంటి పరిస్థితి. హింస చెలరేగింది. 3 జిల్లాల, పల్నాడు జిల్లాలో అటు మాచర్ల కానీ, గురజాల కానీ, నరసరావుపేట కానీ, సత్తెనపల్లిలో కానీ పోలీసులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులతో కుమ్మక్కైనటువంటి అంశాల ఆధారాలతో సహా బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు సస్పెన్షన్ దారితీసిందని మనం భావించవచ్చు. సతీష్, ఒక విషయం చెప్పండి. మీరు అన్నట్టుగా ఈసీ ఛార్జ్ తీసుకున్న తర్వాత బదిలీ అయిన అధికారులపైనే ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేయాల్సిన పరిస్థితి. దాంతో పాటుగా ఒక పొలిటికల్ ప్రెషర్ కనిపించింది. ఎన్నికలకి 2 రోజుల ముందు ట్రాన్స్ఫర్లు కనిపించాయి, అదేవిధంగా బదిలీలు కనిపించాయి, చూసాం మనం అంతా కూడా. సో ఈ పొలిటికల్ ప్రెషర్ పైన ఏం చెప్తారు? కరెక్ట్గా పురంధేశ్వరి వీళ్ళందరినీ తీసేయండి, లేకపోతే పలానా వాళ్ళని బదిలీ చేయండి, ప్యానల్ ఇవ్వాల్సింది డీజీపీ అయితే స్వయంగా పేర్లను ప్రకటించిన పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడే ఘటనకు దారితీసింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రియలైజ్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది, పల్నాడులో ఎస్పీని స్వయంగా ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇచ్చినటువంటి వినతి పత్రాల్లో కోరారో అతన్నే నియమించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎన్నికలకు ముందు కూడా 2-3 రోజుల ముందు, పోలింగ్ 2-3 రోజుల ముందు పల్నాడు జిల్లాలో పలు చోట్ల సీఐల్ని, ఎస్ఐల్ని కూడా అకస్మాత్తుగా బదిలీ చేయడం అనేది. పల్నాడు జిల్లా ఎస్పీని ఆ రేంజ్కి సంబంధించినటువంటి ఐజీని బదిలీ చేశారు. అదేవిధంగా ఇటు అనంతపురంలో డిఐజీని బదిలీ చేశారు, అనంతపురం ఎస్పీని బదిలీ చేశారు. సో తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేశారు. సో ముందుగా అక్కడ ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి అధికారులను మార్చేసి కేవలం ఎవరైతే మేము తెచ్చుకున్నటువంటి అధికారులు మేము చెప్పినట్టు వ్యవహరిస్తారనుకున్న ధోరణిలో వ్యవహరించి విచక్షణ రహితంగా విధ్వంసం సృష్టించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. దాని పర్యవసానాలు ఇప్పుడు జరిగినాయి. సో చాలా స్పష్టంగా ఒత్తిడి చేసి మరీ తీసుకొచ్చినటువంటి అధికారుల వల్ల ఈ రోజు రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిశీలనలో దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని హింసాత్మక ఘటనలు జరగలేదు. పోలింగ్ డే నడుపుతుంది. పోస్ట్ పోన్ వైలెన్స్ అనేది ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని విడతలు ఇప్పుడు జరిగిన 4 విడతల ఎన్నికల్లో ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే సీరియస్ యాక్షన్ తీసుకుంది ఎలక్షన్ కమిషన్ కూడా. బహుశా అక్కడ జరిగినటువంటి పొరపాటు గుర్తించినట్టుంది. ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి అధికారులు కొద్ది రోజుల్లో అదే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒకటి
ఆ పల్నాడు జిల్లా కొత్త ఎస్పీని నియమించున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి ఎస్పీని సస్పెండ్ చేయనున్నారు. అదేవిధంగా అనంతపురం కొత్త ఎస్పీ సతీష్, మనం ఎన్నికల అనంతర హింస అంటున్నాం కానీ ఎన్నికల టైంలో కూడా పోలింగ్ జరుగుతున్నంతసేపు కూడా ఈ హింస కనిపించింది. ఎన్నికల అనంతర హింస అని మనం చెప్తున్నాం కానీ సతీష్, జనరలీ ఈ పోలింగ్ జరుగుతున్నంతసేపు కూడా అటు మాచర్ల జిల్లా పల్నాడు జిల్లా తీసుకోండి, లేకపోతే ఇప్పుడు మనం తాడిపత్రి తీసుకోండి, పోలింగ్ జరుగుతున్న టైంలో కూడా ఇవన్నీ జరిగాయి. ఖచ్చితంగా. ఎందుకంటే పోలింగ్ జరుగుతుంటే మొదలయ్యి పోలింగ్ ముగిసిన మరుసటి రోజు వరకు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అనంతపురం జిల్లా తాడిపత్రులు ఏదైతే హింసాత్మక ఘటనలు జరుగుతాయో అది కూడా పోలింగ్ నాడు 2 వర్గాల మధ్య గొడవలు జరిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇటు పల్నాడులో కూడా మధ్యాహ్నం నుండే అక్కడ రిగ్గింగ్ చేసేటువంటి ప్రయత్నం, కన్నా లక్ష్మణ రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేస్తే వెళ్ళి అంబటరామ పట్టుకున్నారు. అంబటరామేమో అవసరం చేసి కన్నా లక్ష్మణ్ బయట తిరగడానికి ప్రయత్నించారు. అదేవిధంగా మాచర్లలో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డిని నియంత్రించేటువంటి ప్రయత్నం చేసి బ్రహ్మారెడ్డి తిరగడానికి పూర్తి ప్రయత్నించిన పరిస్థితి. అటు గురజాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు దాడులు జరిగినా సరే నిజంగా ఎంతమంది పోలీస్ అధికారులు ఉండి అక్కడ కేంద్ర బలగాలు ఉండి కొంత మహిళలు గుడిలో వెళ్ళి తలదాచుకుని 24 గంటల పాటు నరకం అనుభవించినటువంటి పరిస్థితి. ఇటువంటి ఘటనలన్నీ కూడా ఖచ్చితంగా 100% పోలీసింగ్ ఫెయిల్యూర్ ని ధృవీకరించి ఇప్పుడు అందుకనే ఈసీఐ కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఓకే సతీష్.